ఇప్పుడు వినాయకుడు దగ్గరికి పోతున్నాం. మేము ఇప్పుడు మొక్కుతాం. మేము ఇప్పుడు కొబ్బరికాయ కొడతాం. రేపత్తాం. రేపు కాదు, ఆఫ్టర్నూన్ వస్తాం. ఆఫ్టర్నూన్ వస్తాం. ఇంకా అయిపోయిందా చెప్పాలా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇప్పుడైతే మేము వినాయకుని దగ్గరికి వెళ్తున్నాము. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 11 వినాయకుల దగ్గరికి. ఎక్కడెక్కడ అనేది ఇంకా మేమేం అనుకోలేదు. వెళ్తుంటే ఏమైనా కనిపిస్తాయి కదా దారిలో, అవి 11 కౌంట్ చేసుకొని 11 వినాయకుల దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాము. మొక్కు అదేం లేదు, ఊరికి అలా అంటే డిసైడ్ అయ్యాము నిన్ననే, అలా 11 వినాయకుల దగ్గరికి వెళ్దామని. సో ఇప్పుడు టైం 10:30 అవుతుంది. స్టార్ట్ అవుదాం. మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఏ టైం అవుతుందో తెలీదు. మళ్ళీ మనం బయటికి వెళ్ళిన తర్వాత వినాయకుల దగ్గర కలుద్దాం. బాయ్ చెప్పు. బాయ్. 11 వినాయకుల దగ్గరికి వెళ్ళడం అంటే ఓన్లీ వెళ్ళడమే కాదు, కొబ్బరికాయలు కూడా తీసుకొని వెళ్ళాము అక్కడ కొట్టడానికని. ఫస్ట్ అయితే మా ఎన్టీపీసీ ఏరియాలో ఉన్న వినాయకుల దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి తర్వాత గోరఖండ్కి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే ఇలా ఈజీ అయిపోతుంది కదా, ఫస్ట్ మా ఏరియాలో చూసేసి తర్వాత డైరెక్ట్ గోరఖండ్కి వెళ్తే మళ్ళీ డైరెక్ట్ ఇంటికి రావచ్చు అని అలా డిసైడ్ అయ్యామన్నమాట. ఫస్ట్ అయితే భవానీ దగ్గరికి వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళే టైంకి పూజ అంతా అయిపోయింది. కొన్ని ప్లేస్లలో అయితే మేము వెళ్ళే టైంకి ఇంకా పూజ కాలేదు. అండ్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఎందుకంటే ఇంకా పూజ కాలేదు కదా, పూజ కాకుండా కొబ్బరికాయలు అయితే కొట్టద్దంట. మాకు కూడా అక్కడికి వెళ్ళాకే తెలిసింది. సో అందుకే వెళ్ళి రిటర్న్ వచ్చేసాము. మాకు ఇక్కడ అయితే ఒక 3-4 అంటే కొబ్బరికాయలు కొట్టాము 3-4 వినాయకుల దగ్గర. మిగిలినవన్నీ తీసుకొని గోరఖండ్కి వెళ్ళాము. మ్యాక్సిమం అయితే అక్కడే కొట్టేశాము. ఇది అయితే నాకు ఏం యూత్ అంతగా ఐడియా లేదు. సో ముందు పేరు కనిపిస్తే మాత్రమే చెప్పగలను. ఎందుకంటే మేము దాదాపు ఒక 15 అలా ఏమో తిరిగాము, నాకు అంత గుర్తులేదు. సో అందుకే ఏం యూత్ మాత్రం నేను చెప్పలేను ఇవన్నీ. సో కొన్ని ప్లేసెస్లో ఏమో పూజ కంప్లీట్ అయిపోయింది, కొన్ని ప్లేసెస్లో కాలేదు. మేము కరెక్ట్ వెళ్ళే టైమే పూజ టైం వరకు వెళ్ళాము, అందుకే కొంచెం మాకు టైం పట్టింది. కొన్ని ప్లేసెస్లో పూజ అవుతుండే, ఆ పూజ కూడా కూర్చున్నాము. సో ఇది ఇంకొక దగ్గర అన్నమాట. మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లో కొబ్బరికాయలు కొట్టడం కాలేదు. మేము కరెక్ట్ 11 వినాయకుల దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, కానీ 15 or 16 అట్లా వెళ్ళాము. ఎందుకంటే కొన్ని ప్లేస్లో పూజ అయింది కాబట్టి. సో అక్కడ కొట్టకుండా మళ్ళీ వేరే వినాయకుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ వినాయకుడి దగ్గర పూజ కాలేదట. ఆ పూజ కాని విషయం మాకు తెలీదు. నేనైతే కొబ్బరికాయ తీసుకున్నాను కొట్టడానికని. వాళ్ళు కొంచెం గట్టిగా అన్నారు ఇంకా పూజ కాలేదు కాదు, కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నావు అసలు అని అన్నారు. సో నాకైతే బాగా అనిపించలేదు, కొంచెం వెరైటీ ఫీలింగ్ వచ్చింది. అంటే పూజ కాని విషయం నాకైతే తెలియదు కదా, ఇంకా పూజ కాలేదమ్మా అంటే అయిపోవు. కానీ వాళ్ళు అలా అనకుండా కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నావు అని అడిగారు. సో అందుకే కొంచెం మంచిగా అనిపించలేదు. ఇదైతే హిందూ వాహిని అన్నమాట. ఇక్కడైతే 3 యూతులు చాలా ఫేమస్, భవానీ, త్రిశూలు, ఇంకొకటి హిందూ వాహిని అని. ఈ 3 యూతులు చాలా బాగుంటాయి. మాకైతే నిమజ్జనం ఇక్కడ అందరికీ నిమజ్జనం 9 days 11 days అలా జరుగుతుంది కదా, అలా కాకుండా నార్మల్గా అన్ని చిన్న వినాయకులు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ 3 యూతుల వినాయకులు ఒకరోజు సపరేట్గా నిమజ్జనం జరుగుతుంది. ఎందుకంటే చాలా పెద్దవి కదా, ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయిపోతుంది అని. అండ్ మళ్ళీ చిన్న వినాయకులకి ఇంత పెద్ద వినాయకులు ఉంటే ప్లేస్ ఇవ్వడం కష్టం అని ఈ 3 వినాయకులై ఒకరోజు జరుగుతాయి అన్నమాట నిమజ్జనం. సో నేను అది కూడా వీడియో తీశాను, ఆ వీడియో కూడా దీన్ని నెక్స్ట్ పెడతాను చూడండి. మాకు ఎన్టీపీసీ ఏరియాలో చూడడం అయిపోయింది, వినాయకులు కొబ్బరికాయలు కొట్టడం కూడా అయిపోయింది. గోరఖండ్కి అయితే వెళ్తున్నాము. గోరఖండ్లో అయితే మాకు నిజంగా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అసలు కన్ఫర్మేషన్ లేకుండే, అంటే ఒక ఐడియా లేదు ఎక్కడికి వెళ్దామని. ఒక 2 యూతులు అయితే మేము కరెక్ట్ అనుకొని వెళ్ళాము, అంటే 2 వినాయకుల దగ్గరికి వెళ్దామని. ఎందుకంటే నేను ముందు రోజు ఎందుకో వెళ్ళాను గోరఖండ్కి షాపింగ్కి, అప్పుడు చూశాను ఆ 2 వినాయకుల్ని, నాకు భలే అనిపించాయి. అందుకే ఆ 2 వినాయకుల దగ్గరికి అయితే ఖచ్చితంగా వెళ్దామని గోరఖండ్కి వెళ్ళాము. మనకు 11 వినాయకుల దగ్గర కొబ్బరికాయలు కొట్టడం కంప్లీట్ కావాలి కాబట్టి దారిలో ఎక్కడ వినాయకులు కనిపించినా కానీ అక్కడ ఆగేసి కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోయాము. ఇక్కడైతే అసలు వినాయకుడు ఒక్కడే ఉన్నారు, ఎవరు లేరు. పులిహోరలు చేసి అక్కడ పెట్టేసి వెళ్ళారు. అసలు మేము వెళ్ళే టైంకి ఎవరు లేకుండే. సో ఎవరు లేరు కదా, మేమే వెళ్తున్నాము, మళ్ళీ ఎవరైనా వస్తే ఏమైనా అంటారు కావచ్చు అనుకున్నాము. కాకపోతే మేము వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ వచ్చే టైంకి కూడా ఎవరు లేరు. మరి ఎందుకో దేవుని అయితే ఒక్కనే వదిలేసి ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు, ఎందుకో మనకు తెలీదు. ఆపిల్ అయితే ఇక్కడ చిన్న వినాయకుని దగ్గర కొబ్బరికాయ కొడతా అని మొక్కుతుంది, కానీ తనకు కొట్టరాదు కాబట్టి తను మొక్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పాప కొట్టేశాడు. ఎన్టీపీస్లో మొత్తం ఏమో నేను కొట్టాను, నాకు తెలిసి ఎన్టీపీస్లో ఒక 3-4 కొట్టాము అంతే, మిగిలినవన్నీ గోరఖండ్లోనే. అక్కడ ఎన్టీపీస్లో కొట్టిన తర్వాత
ఎన్టీపీసీలో నేను కొట్టాను అండ్ గోవర్ధన్లో మొత్తం ఎక్కడికి వెళ్ళామో ప్రతి చోట మా హస్బెండ్ కొట్టారు. ఇదైతే మార్కెట్ ఏరియాలో, దీన్ని లక్ష్మీనగర్ అంటారు. నాకంత తెలీదు. సో లక్ష్మీనగరే అనుకుంటా. ఇదొక వినాయకుడు ఉన్నాడు. మనకు ఒక ల్యాబ్ ఉంటుంది అండ్ ఒక స్వీట్ హౌస్ ఉంటుంది కదా, ఆ స్వీట్ హౌస్ ముందే ఉంది ఈ వినాయకుడు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బాగుంది. ఈ ఏరియాలో ఈ ఒక్క వినాయకుడు, ఇంకా ఇంకొక వినాయకుడు ఉన్నాడు. ఏదో బాప్ అని సంథింగ్ ఏదో ఉంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇదే ఈ వినాయకుడు. నాకు అసలు దీన్ని చూడగానే ఎట్లా అనిపించిందంటే ఘోరంగా పెద్దగా అనిపించింది. నేను మెయిన్గా గోరఖానికి వెళ్ళింది అయితే ఈ వినాయకుడిని చూడడానికే. నేను అంతకుముందు రోజు షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు వెళ్ళినప్పుడు దూరం నుండి చూశాను. ఈ రోజు మాత్రం కావాలని ఈ వినాయకుడి దగ్గరికి వెళ్ళాను. నాకైతే ఈ వినాయకుడు చాలా భలే నచ్చింది. అసలు ఒక డౌట్ ఏంటంటే, ఈ వినాయకుడు ఇంత చిన్న సందులో ఎలా పట్టాడు అనేదే మెయిన్ డౌట్. చూడడానికి ఎంత పెద్దగా ఉంది చూడండి, అక్కడ సందు మాత్రం చాలా చిన్నగా ఉంది. అసలు ఎలా పట్టిందో ఏమో అర్థం కాలేదు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఈ వినాయకుడిని చూడడానికి నెక్స్ట్ డే నిమజ్జనం రోజు కూడా వెళ్ళాము. ఇది ఎలా తీస్తారు, అసలు ఆ సందులో ఎలా పట్టిందని కూడా నిమజ్జనం రోజు వెళ్ళాము చూడడానికి. సో అన్ని వినాయకులు తిరిగేసిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు చాలా దాహం వేసింది. అన్నీ తిరిగేసరికి పార్క్ దగ్గర ఆగాము. కాకపోతే ఆ పార్క్ అయితే క్లోజ్ చేసి ఉందంట. సో థమ్స్అప్, కొంచెం కూల్ డ్రింక్స్ తీసుకొని అలా వెళ్ళాము. సో నా 11 వినాయకుల దగ్గర కొబ్బరికాయలు కొట్టడం అయితే అయిపోయిందండి. ఈరోజు వ్లాగ్ ఇదే. నా వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.